నేను డబ్బులు ఇవ్వాలా, మార్కెట్కి వెళ్ళాలా, మహాకోటాలకు వెళ్ళాలా, ఒంటరిగా కూర్చోవాలి ఆయనతో. అప్పుడు ఆయన సందులో కూర్చొని 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 లేచి వస్తే మనతో పాటు దేవుని మహిమ వచ్చింది. రెండవది వాక్యము. వాక్యము ఇక్కడ మోషే దేవుని సందులో నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్నాడు కదా, కొన్ని గంటల సమయం, కొన్ని రోజుల సమయం నిల్చున్నాడు. నిలిచి ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇక చాలే కిందకి వెళ్ళక అన్నాడు. ఇప్పుడు కిందకు వస్తున్నప్పుడు మోషే చేతిలో ఏవో ఉన్నాయండి. ఏంటో అవి చూద్దాం. 34వ అధ్యాయము 29, నిర్గమకాండం 34:29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాస్త్రములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో. చూడండి, మోషే కొండ మీద కింద దిగి వస్తున్నాడండి. మోషే చేతిలో రాతి పలకలు ఉన్నాయి. దాని మీద చేతి రాత ఎవరిదండి? అంటే ఆ అక్షరం, అంటే ఆ యొక్క వాక్యం ఎవరిది? ఇంకొక వచనం కూడా నేను మీకు చూపిస్తాను. 32వ వచనం. అటు తర్వాత ఇశ్రాయేలీయులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తు అతడు వారికి ఆజ్ఞాపించును. చూడండి, మోషే కిందకు వచ్చి లక్షల ఇశ్రాయేలీయులు ఉంటే, ఇదిగో మీరు ఆదివారం ఇది చేయాలి, శనివారం ఇది చేయాలి, ఇదిగో ఈ బలి అర్పించాలి, ఇది చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని వీళ్ళందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు కదా. ఇవన్నీ ఎక్కడికంటాయి? ఎక్కడే ఆయనకి? ఎక్కడే అంటే అది ఉంది అక్కడ. ఎక్కడే అంటాయి? యెహోవా తనతో చెప్పినది. అంటే కిందకొచ్చి మోషే పలుకుతున్న మాటలన్నీ ఎవరు చెప్పారు? దేవుడు. ఎప్పుడు చెప్పాడు? ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు. పాయింట్ ఏంటంటే, ఎవరైతే దేవుడి సన్నిధిలో నిలిచి ఉంటారో వాళ్ళు దేవుని వాక్యాన్ని పొందుకుంటారు. కిందకొచ్చి ఆ వాక్యాన్ని చెబుతారు. దేవుడి సన్నిధిలోకి ఏ సేవకుడైతే వెళతాడో అతడు దేవుని వాక్యాన్ని పొందుకుంటాడు. ఎవరైతే దేవుడి సన్నిధికి వెళ్ళరో వాళ్ళు బోధిస్తారు, కానీ అవి దేవుడి బోధలు కాదు, వాళ్ళ సొంత జ్ఞానపు బోధలు. దానికి కూడా వచనం చూపిస్తా. పాత నిబంధనలో దేవుడు ఒకసారి కోపం వచ్చి అన్నాడు, మీరు ఎప్పుడన్నా సభకు వచ్చారు? అసలు